సినిమా చూసి చాలా మంది సినిమాలు ఇస్తారని చాలా మంది చెప్పారు. నా వాయిస్ చూసి ఎవరు పిల్లలు అలా ఉంది నా వాయిస్. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ వెరీ బ్యాడ్ థ్రోట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు టీవీ యాజమాన్యం, Sai, his whole team, making this happen. This is the second super fantastic movie I'm a part of. అంటే 20 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోయాక అందరూ అమెరికాలో ఉన్నాం ఇక్కడ ఉన్నా సరే అమెరికాలో ఉన్నాం చాలా మంది పిలవలేదు, చాలా మంది పిలిచారు. పిలిచిన సినిమాలన్నీ చేశాను. చాలా బాగా ఆడిన సినిమాలు, రాని సినిమాలు ఉన్నాయి, ఆడిన సినిమాలు ఉన్నాయి. అందులో నన్ను పుష్ చేసి ఓటీటీ చేయాలి, ఓటీటీ ఎందుకు చేయట్లేదు నువ్వు, ఆ తర్వాత సినిమా చేయాలి ఎందుకు చేయట్లేదు అని తీసుకొచ్చి లిటిల్ హ్యాండ్స్, ఆ తర్వాత రాజు విత్ రాంబాబు. అంతకుముందు కూడా చాలా సినిమా చేశాను. బట్ ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుందని తెలుసు. అలాగే ఫర్ మీ ఇట్స్ లైక్ ఎ న్యూ లైఫ్, న్యూ హోప్ అని చెప్పాను. శివాజీ అలా చూడండి, గొంతు బాగుంటుందని గంట మాట్లాడాడు. సంతోషంతో పడుతుంది ఇంపార్టెంట్. అలాంటి క్షణమే అఖిల్, నువ్వు తెలుగు ఇండస్ట్రీ గర్వపడేంత ఇరవై నా బంగారు అత్తందంగా ఉన్నట్టు. వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన వస్తుంది, అలాంటి సినిమా. బోసు డమ్ముదా అనుకోండి. వేణుడు గారు వజ్రాన్ని ఎంత మంచి వ్యక్తి అంటే లేడీస్ దగ్గర సిగ్గుపడితే కాకుండా నాకు సీట్ ఎవరైనా సిగ్గుపడుతుంది. నన్ను ఎప్పుడు మీరంటే ఆలోచించాను. మీరు నా నాన్నగారు సార్ ఎప్పుడు ఉంటారు. ఈ సినిమా గురించి నేను ఏమేమి చెప్పాను అన్నీ నిజమే. ఇతను తెలుగు ఇండస్ట్రీ వెళ్తాడు పిల్లలు వెంకన్న అని ఫస్ట్ చెప్పాను. ఫస్ట్ షూటింగ్లో ఈ సినిమాలో అఖిల్ హీరో వచ్చాడు, కానీ వెనకాల చాలామంది హీరోలు ఉన్నారు. బన్నీవాసు గారు, నితిన్ గారు, సాయి గారు, వంశీ గారు, వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమాలో ఇంకా వేణుడు గారు జీవితాలు మా సాహిత్యం రోడ్డు. ఎందుకంటే దీని వెనకాల మీరు ఎంత కష్టపడ్డారు మా అందరికీ తెలుసు. అలాగే చాలామంది కేవలం అదృష్టం బాబీ డైరెక్షన్తో వెళ్ళమని, లేకపోతే పెద్ద పెద్ద స్టార్ హీరో అయ్యేవాడు బాబీ. అలాగే మా అబ్బాయి శ్రీ విష్ణు, మా డాడీ పొరగ గారు, మా రవి గారు, మొత్తం అందరికీ అందరికీ ఈ సాంగ్ సత్యం. ఇది ముందు మేము థియేటర్లో వినిపిస్తారు అనుకున్నాయి, ఏ ఇంట్లో చూసి ఈసారి. సో ఇంత మంచి హిట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి 2 రాష్ట్రాలు నమస్కారం. థ్యాంక్ యూ, లవ్ యూ వాళ్ళు. అలాగే నేను అంతా చెప్తానే నీ గురించి. నేను అంతా చాలా సినిమాలు చేశాను. ఒక విధంగా దగ్గర నుండి కూడా ఏం చెప్పాలో మీరే చెప్పి మరీ చెప్తాను. కానీ నేను మంచి ఆర్టిస్ట్ చెప్పు, డైలాగ్ బాగా చెప్తాను చెప్పు. సో అంటే నేను చాలా చాలా సినిమా చేశాను. తను చెప్పండి కాబట్టి చాలా మంచి ఆర్టిస్ట్. తిరిగి మా కృష్ణవంశీ గారు ఖాళీగా కూర్చున్నారు. ఖాళీ కూర్చోరు, ఒక లవ్ లెటర్ రాయండి రాయేసి నాకు కృష్ణవంశీ కృష్ణ నీట్గా అత్త తెలుగు పశ్చిమ గోదావరి జిల్లా భాష లవ్ లెటర్ రాసింది. అది ఒక్కటే చదువుకోవచ్చు కదా, యూనిట్ అందరికీ ఇచ్చింది. అది అయిపోయాక నాకు యాక్సిడెంట్ హాస్పిటల్ ఉంటే మా మిస్సెస్ చూపించింది, మా రాంబాయికి. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఇంత సంతోషంగా ఉంటుంటే పడుకుంటారు. లవ్ యూ. థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీ క్యాష్ పే నాకు తర్వాత ఫోన్పే చేసేయండి.
అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఆదరించి ఇంత మ్యాసివ్ హిట్ చేసిన 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చెప్పాను ఏదన్నా నాకు ఎలాంటి నా కెరియర్ నేను ఈ స్టేజ్ మీద ఉన్నానంటే ఏమన్నా ఎంత కారణం దాని వెనకాల విష్ణు గారు. సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ వచ్చినందుకు. సార్తో నేను స్టార్టింగ్ డేస్లో 4 సినిమాలు చేశాను. అంటే ఆ టైంలో ఒక మ్యూజిక్ కొత్త బిలీవ్ చేసి మనం కంపోజర్గా పెట్టుకున్నాం, ఏదైనా ప్రపోజల్ పెట్టినప్పుడు ఒక హీరో యాక్సెప్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అసలు నేను ఏం చేసినో తెలియదు. అప్పటికి నేను ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా చేయలేదు, అసలు తెలియదు. నేను ఎవరికి ఇంజనీర్, నేను అంతే ట్యూన్స్ ఏదో చేసుకుంటూ స్టూడియోలో ట్యూన్స్ చేసుకుంటూ ఉన్నా. వేరన్నా ట్యూన్స్ విని నాకు నచ్చి నన్ను ప్రొడక్షన్ హౌస్ తీసుకెళ్ళి విష్ణు గారికి అండ్ విజయ్ గారికి పరిచయం చేసి ఇక్కడ ట్యూన్స్ చాలా బాగున్నాయండి, ఎక్స్ట్రా కంపోజర్ నాకు సెట్ అయితే అనిపిస్తుంది అని అన్నప్పుడు నన్ను యాక్సెప్ట్ చేసి వరుసగా 4 సినిమాలకు నన్ను కంపోజర్గా పెట్టుకున్నారు విష్ణు గారు. థ్యాంక్ యూ సార్. మీ పేరు జన్మలో మర్చిపోలేదు. మీరు అసలు నాకు థ్యాంక్స్ సార్, మీరు వచ్చినందుకు నిజంగా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సార్. అండ్ నేను రాసుకుని వచ్చిన సెట్ మర్చిపోతాను. అండ్ సార్ వివేస్ రావు గారు మాకు ప్రతిసారి సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం ప్రీవెడ్డింగ్ షో చిన్న సినిమాలు ప్రతి సినిమాకి ఒక పెద్ద దిక్కులాగా వచ్చి ప్రతిసారి మా గురించి ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని ప్లే చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అవునా సార్, థ్యాంక్ యూ సార్. మీ సినిమా చూస్తూ దూకుడు, మీ సినిమా థియేటర్లో చూస్తూ విజిల్స్ కొడుతూ కాగితాలు ఎదురేస్తూ మీరు రాసిన కథలు చూస్తూ కాగితాలు ఎదురేస్తూ వచ్చినాను సార్. మీ ముందు ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నాను, నాకు అదృష్టం ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ బాబీ సార్, మా స్టార్, మెగా స్టార్, మా గురువు గారిని ఒక మాస్ హీరోగా పెట్టి మా అమ్మి నాకు వాళ్ళతో ఇలా ఫస్ట్ డే వెళ్ళినా సార్ సినిమాకి. అసలు బట్టలు చుట్టుకొని పిచ్చేసి నాగోడి వచ్చినాను సార్. మా స్టార్ని మళ్ళీ నేను కొంత జాగ్రత్తగా చూపించినందుకు థ్యాంక్ యూ సార్. మమ్మల్ని ప్రెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నితిన్ గారు సార్, ఈటీవీ నితిన్ గారు, సాయి గారు, ఈటీవీ యాజమాన్యం, వీళ్ళు ఒక సినిమా కోసం నేను చెప్తూనే ఉన్నాను, పిచ్చోళ్ళలాగా కష్టపడతారు. ఒక టెక్నీషియన్స్ వాళ్ళు ఇచ్చే వాల్యూ, టెక్నీషియన్స్ గురించి వాళ్ళు థింక్ చేసే విధానం కానీ అదే ఇది మనోళ్ళు మనం కొట్టాలి కానీ. నిన్న కూడా మేము 4 days థియేటర్స్లో తిరుగుతుంటే మాతోనే ఆయన అంత పెద్ద అంటే ఒక కంటెంట్ హెడ్ అయి ఉండే మమ్మల్ని గైడ్ చేస్తూ మా వెనకాల తిరుగుతూ మా బాబుని చూసుకుంటూ అంటే అంత డౌన్ టు ఎర్త్ ఉంది, అంత బాగా చూసుకుంటారు. టెక్నీషియన్స్ అంత బాగా కృషి చేస్తారు. నితిన్ గారు థ్యాంక్ యూ సార్. సాయి గారు థ్యాంక్ యూ సార్. మీ పేరు నా జీవితంలో మర్చిపోయాను. విరాటపురం తర్వాత నేను ఎక్కడితో ఇదై ఉండే, బట్ 90s అనే ఒక సినిమా అవకాశం ఇచ్చి ఆదిత్య సిరీస్ ఒక అవకాశం ఇచ్చి సేమ్ విష్ణు గారు ఎలాగో నన్ను యాక్సెప్ట్ చేశారు. ఈ సిరీస్ కూడా ఆదిత్య వీళ్ళు నన్ను తీసుకెళ్ళినప్పుడు నన్ను యాక్సెప్ట్ చేసిన ఈటీవీ యాజమాన్యానికి, నితిన్ గారికి, సాయి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నేను ఎక్కువ చెప్పుకుంటున్నా అనుకోవద్దు, చెప్పుకోవాలి. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత కొట్టినట్టు చెప్పుకోవాలి. అండ్ వంశీ నందిపాటి గారు, బండివాసు గారు, ఈ సినిమా మేమందరం ఏమంటారు స్టూడియోలో మిక్సింగ్ థియేటర్లో మురిసిపోతున్నాం. చాలా బాగా వచ్చింది, అద్భుతంగా వచ్చింది, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అని మురిసిపోతున్నాం. కానీ జనాల్లోకి వెళ్ళాలంటే ఒక పెద్ద సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ వంశీ నందిపాటి గారు అండ్ బండివాసు సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి రూరల్ సార్ పిచ్చోళ్ళమైనాం సార్. నేను థియేటర్లో తిరుగుతుంటే ఒక్కొక్కటి ఎత్తుకపోతారు మమ్మల్ని, ఆ డాంబర్ గారిని, అఖిల్ని, రాంబాయి. అసలు ఒక వేవ్ లాగా ఉంది సార్ థియేటర్లలో. అంత దూరం అంత మాస్ థియేటర్లో తీసుకెళ్ళిన వంశీ నందిపాటి గారికి, బన్నివాస్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ వేరే జీవితంలో మర్చిపోలేను. అండ్ వెంకన్న, ఈ సినిమా కొంతమంది గురించి చెప్పుకుంటాను. వెంకన్న నేను ఖమ్మం వినోద థియేటర్లో నేను లోపలికి వెళ్ళి 5 నిమిషాల ముందు కూర్చున్నాడు థియేటర్లో. ఒక ఆయన పక్కన కూర్చున్నాడు. ఆయన వీళ్ళిద్దరు అప్ చేసుకునే సీన్ ఒకటి ఉంటుంది. ఆ ప్లేస్లో అప్ చేసుకునే సీన్ ఉంటుంది. ఆయన పక్కన కూర్చొని చూస్తున్నాడు. వీళ్ళిద్దరు అప్ చేసుకుంటే నేను ఇక్కడ జయం వస్తాడు, మావాడు వస్తాడు. ఎవరన్నా వాడే కుంటోడు, ఎంకడు
వాళ్ళు వస్తారు చూడండి నిజమట నీకు స్టేజ్ నుండి పరిచయం చేశాను అంటే అంత వైపు ఉందన్న ప్రతి క్యారెక్టర్ ఎక్కడ వస్తాడు చూడు అని అంటాడు పుష్పరాజ్ అంటాడు వీడియో తీసుకున్నాను నువ్వు పెడతాను అంటే అంత అద్భుతమైన క్యారెక్టర్ చేశారన్న అసలు టెరిఫిక్ పర్ఫార్మెన్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ అఖిల్ బ్రో నువ్వు నీ కళ నెరవేరింది బ్రో నేను సినిమా ముందు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం నీ కష్టం ఏంటో తెలుసు ఎన్నిసార్లు నువ్వు ఈ సినిమా గురించి ఎంత తపన పడ్డావో తెలుసు ఒక హిట్ కోసం ఎంత ఆటపడ్డావో తెలుసు నీతో పాటు నేను కూడా కంగ్రాచులేషన్స్ బ్రో కంగ్రాచులేషన్స్ రాంబాయ్ అసలు మైపాలు చూసేది కదా మా ఊళ్ళో కూరగాయలు నీ గురించి ఎమ్మడి పడతారు అన్న ఒక ఫోటో అనేది నాకు నేనే ఆడగలను ఆయన అసలు కంగ్రాచులేషన్స్ అండి కంగ్రాచులేషన్స్ అండ్ కవిత గారు వెంకన్న ఎంత బాగా చేశారో ఒక మదర్గా మీరు కూడా అంత బాగా చేశారండి చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు కంగ్రాచులేషన్స్ అండి సార్ శివాజీ రాజా సార్ మీరు యాక్టింగ్ చేయరండి మేము స్కోర్ చేస్తున్నప్పుడు అసలు స్కోర్ అవసరం లేదు ఇక్కడ ఆయన వేస్తే ఏర్పాటు చేస్తుంది స్కోర్ ఏం లేదేమో అనుకున్నాం సార్ అంత అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు సార్ మీ గురించి చెప్పడానికి పెద్దోళ్ళు కాదు మీరు అసలు మేము స్కోర్ చేయకుండా మీరు ఏర్పించేస్తారు సార్ అంత అద్భుతంగా చేశారు మ్యామ్ మీరు కూడా చాలా అద్భుతంగా చేశారు మేడం మా కాంతమ్మ గుర్తుకొచ్చింది కాంతమ్మ సార్ థ్యాంక్ యూ సార్ నేను ఒక సందర్భం చెప్తాను ఎక్స్పీరియన్స్ చాలా సూపర్ నేను ఇంట్రొడక్ట్గా రాజుని నార్మల్ డైలాగ్ వస్తే ఉన్నది కానీ సారు రాజు వంగ పెట్టి పల్లున బిగిండు అది ఇంకా నాకు మస్తు అనిపించింది అరే ఇట్లా కూడా ఉంటుంది కదా ఫాలో అనిపించింది సార్ థ్యాంక్ యూ సో మచ్ మీతో నాకు చాలా ఏమంటారు సార్ కంఫర్ట్ సార్ థ్యాంక్ యూ నాకు అనిపించింది మళ్ళా చేద్దాం సార్ లవ్ సార్ అన్నా బాబా థ్యాంక్ యూ అన్నా ఎవరు లేనప్పుడు అంటే ఏమనుకుంటే బాధ అనిపించింది అన్నమాట బట్ ఒక్కొక్కరు వస్తుంటే అక్కడైతే మన దగ్గర సైన్ ఉంటుంది కదా అట్లా అనిపించిందన్నా సో ఉన్నారు మనం కూడా అందరూ నచ్చుతుంది చాలా నచ్చుతుంది అనిపించిందన్నా సో థ్యాంక్ యూ అన్నా సార్ పొడవ అక్కడ సార్ మీ డైలాగ్ ఇంగ్లీష్లో ఉంటుంది గివ్ ఏ కాప్స్ ఉంటుంది సార్ ఇంగ్లీష్లో ఉండాలి కాంపోజ్ అవుతుంది మనకెందుకంటే సూపర్ సార్ ఆ డైలాగ్ నాకు మస్తు ఇష్టం మళ్ళా సార్ రవి సార్ మీరు అసలు మీరు ఫిలాసఫర్ డైలాగ్ రైటర్ సింగర్ రైటర్ సార్ మీరు గోరా సార్ అసలు సో అన్నీ సార్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ బాబు సార్ మీరు లేకపోతే లేదు మీరు లేనిడా లవ్ యూ సో మచ్ అట్లనే ఇంకొకరు లేకపోతే మీకు నేను డోలాముఖి సభాపతి ఫిలిమ్స్ అది లేకపోతే ఈ సభాపతి కథ రాదు అమ్మాయి చెప్పు కానీ ఏమంటారు ఆ భావజాలంగా లేకపోతే నాకు కథ రాదు సో అలాంటి ఒక పెద్ద మనసు వేరేనా ఏమన్నా ఏడుకొస్తాం కానీ థ్యాంక్ యూ సో మచ్ నేను పెంచుకోవడానికి ఆ డోలాముఖి సభాపతి ఫిలిమ్సే కారణం సో ఇలాంటి ఇంకా ఎంతమంది రావాలన్నా నువ్వు బయటికి తీయాలి థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు అన్న థ్యాంక్ యూ అన్న రాహుల్ థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర అన్న ఇటువంటి సురేంద్ర అన్న మీ మాటలు థ్యాంక్ యూ సో మచ్ ఒక ఇద్దరు ఇప్పుడు ఒక నలుగురు వినాలి అన్న వంశాల రాన్న ధన్యవాద్ సార్ అంటే నితిన్ సార్ మన సాయన నువ్వు రాలే సార్ ఏమంటారు అంటే మా స్టార్ క్యాంపర్ అమీర్పేట బోస్ నితిన్ సార్ అట్లా వంశనా అంటే ఈ సినిమాని ఇక అంటే ఎడిట్ అయితేనే ఇది కాదు ఇది కాదు కానీ ఈ మనిషి వచ్చాడు వంశాన్ని వచ్చాడు సార్ వంశాన్ని వచ్చి ఒకటేసారి నేను తీసుకుంటాను చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చింది సార్ మాకప్పుడు నితిన్ గారు కానీ మాకు కానీ సార్ ఘోరంగా సార్ ఎమోషన్ అయిపోయినా సార్ అంటే మా సినిమా కోసం ఒకళ్ళు వచ్చి మమ్మల్ని ముందు తీసుకుపోతారని చెప్పేసి మా స్థానం పడ్డా సార్ అంతకుముందు ఒక టైం ఇచ్చిన డిస్టర్బెన్స్ అయింది ఆ దాంట్లో ఉన్నప్పుడు వంశన్న ఎక్కువన్నా ధన్యవాద్ సార్ వంశన్న రవి అన్న సార్ మా దగ్గర మనిషి నాకు అన్న నాకు అన్ని నా బ్రదర్ నా ఏమంటారు అన్నీ నా మామ నా అల్లుడు అంటే అన్ని మొత్తం మనిషి నేను తిట్టేటోడు
నాకు అంటే మనోడికి చాలా మ్యూజిక్ కానీ కాల్ పోసి చుట్టూ కోసం కాల్ పోసి డైలాగ్ ఉంటారు కోసం బాగుంటుంది. మనోడు గోరాన్ని మాస్ రైటర్, నెక్స్ట్ మాస్ అయితే పెరిగిపోతుంది మొత్తం. సో మనోడు మంచి రైటర్ అనమాట. సో సార్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి నేను ఎంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాడు. సో థ్యాంక్ యూ సార్. మీ రుణం నేను మర్చిపోలేను సార్. యాక్టింగ్ చేస్తున్నట్టు సో సాయన ఈ మనిషి ఫస్ట్ అన్న ఇది కావాలంటే అరే ఎందుకు అన్నాడు. అన్న ఇంటికి పరిస్థితి అంటే మంచి మనిషి, మనసులో మహారాజు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే ప్యాచ్ వర్క్ లేదు, నువ్వు దాన్ని ఒప్పుకున్నావు. దాని తర్వాత నీకు చాలా గొప్పగా అయిపోయిన సినిమా ప్యాచ్ వర్క్ చేసిన మొత్తం సినిమాకి నువ్వు లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఇది థ్యాంకింగా ర్యాగింగా? సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నేను ఇక్కడ ఈ స్టేజ్కి రావడానికి కారణం, ఇక్కడ నుంచి మా అమ్మ నాన్న. మా నాన్న పేరు సత్యం, మా అమ్మ పేరు సుజాత. వాళ్ళు కొన్ని కారణం వల్ల మీకు రాలేదు. వాళ్ళు ఎప్పటికీ మంచిగా ఉన్నారా, నా సక్సెస్ చూసిరు. థ్యాంక్స్ అమ్మ నాన్న, మీరు లేకపోతే నేను లేను. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నా పెద్దలందరికీ అఖిల్ థ్యాంక్ యూ సో మచ్. అఖిల్ నువ్వు సినిమా చాలా ప్లస్ సూపర్. తేజస్వి థ్యాంక్ యూ సో మచ్. అన్న రమణ థ్యాంక్ యూ అన్న. బాయ్ సైకో బాయ్. థ్యాంక్ యూ సైకో బాయ్. నువ్వు పైగా బాయ్. ఈ బాయ్ నేనే సైకో అంటే నాకు మామూలు సైకో కాదు. హై టెంపర్లో ఎంత టెంపర్ ఉంటుందో నాకు తెలియదు, కానీ మనోడు ఘోరమైన టెంపర్. ఈ సినిమాకి నాకు చాలా అంటే చాలా ప్లస్ అయ్యాడు. సో మంచి తోపున్న ఆర్టిస్ట్ ఏదో సైకో బాయ్. నువ్వు ఇంకా ఇలాంటి సైకో క్యారెక్టర్లు మంచి మంచి ఇంకా క్యారెక్టర్లు చేయాలి మనస్ఫూర్తిగా. సో వీళ్ళందరూ ఇంకొకటి చెప్తా సార్ చిన్నది. నాకు ఇద్దరు కొడుకులు సార్. నా ఫస్ట్ కొడుకు రాజురాంబాయి సార్. వీడు చాలా బాధపడ్డాడు సార్. వీడు ఎట్లుంటాడు, ఎట్లా బతుకుతాడు, వీడు నన్ను ఎక్కడ దాకా తీసుకుపోతాడని చెప్పి చాలా బాధపడేవాడు సార్. ఏడా మంచిగా ఉంది, కానీ నా కొడుకు నా కోసం సార్ వాడు ఏది కావాలంటే తెప్పించుకునేటోడు. నాకు ఇది కావట్లేదని బాధపడేటప్పుడు వాడు ఏదో రకంగా తెప్పించుకునేటోడు. సో నా కొడుకు నాకు ఎప్పటికీ నా కొడుకు మళ్ళీ నీతో పనిచేస్తే నాకు బాధ ఉంది సార్. లవ్జనా రాజాబాయ్ నాకు ఎప్పటికీ పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు శాస. సో నాకు సరిపోయినంత ఇచ్చినారా నేను బాగుపడటానికి, నేను ఎదగడానికి. సారీ థ్యాంక్ యూ రాజు. నేను డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీలో నిలబడడానికి కారణం ఎవరో మీకు తెలుసా? గట్టిగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ సినిమా బిగినింగ్ రోజు, ఓపెనింగ్ రోజు మీరు వచ్చి బ్యాండ్ కొట్టి ఓపెన్ చేశారు. ఈరోజు సక్సెస్ మీరు బ్యాండ్ కొట్టి అది కంటిన్యూ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణం ఎవరో తెలుసా? ప్రొడ్యూసర్ గానే నేను ఈ స్టేజ్ మీద ప్రొడ్యూసర్ గా నిలబడడానికి కారణం ఈటీవీ విన్. గట్టిగా చెప్పకపోతుంది. నేను ఇక్కడ ప్రొడ్యూసర్ గా నిలబడడానికి కారణము ఈటీవీ విన్. సాయి గారు, నితిన్ అండ్ బాబు గారు. థ్యాంక్ యూ సార్. మీరు డోరాముఖి సబాల్టన్ ఫిలిమ్స్ అనే బ్యానర్ ని మీరు నిలబెట్టారు. ఓకే, నేను డెఫినెట్లీ ఇదే స్ఫూర్తితోని, ఇదే సబాల్టన్ కాన్షియస్ తోని ఇంకా అద్భుతమైనటువంటి కంటెంట్ ని సినిమాని నేను తీసుకొస్తా అని చెప్పి, ఇలాంటి డైరెక్టర్లని ఇంకా ఈ ఇండస్ట్రీకి పరిచయం చేస్తా అని చెప్పేసి ప్రామిస్ చేస్తుంది. బాబీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు వస్తున్నందుకు. అండ్ మా కోన వెంకట్ సార్ ఈజ్ లైక్ మా పెద్దన్న లాగా. ఎనీ టైం నేను ఎప్పుడు ఏం ఫోన్ చేసినా కూడా, ఎప్పుడు నాకు ఏ ప్రాబ్లం ఉంది అని ఫోన్ చేసినా కూడా సార్ ఇచ్చే ధైర్యము అది వేరే. ఒక 1 వీక్ అది పనిచేస్తే నాకు
థ్యాంక్ యూ సార్. వివిఎస్ రవి అన్న నా మొదటి సినిమా నుంచి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ వచ్చినందుకు, విష్ణు సార్ మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఈ సంతోషం అంటే ఈ అంటే సినిమాని జనము దీన్ని గుండెలో పెట్టుకున్నారు. బ్లాంక్ అయిపోయాను నేను యాక్చువల్లీ మాట్లాడుకుంటాను. అంటే మేము యాక్చువల్లీ సినిమాని కొంతమందికి చూపించాం. ఒక ప్రొడ్యూసర్, ఒక డిస్ట్రిబ్యూటర్ లాంటి ఒక పెద్ద మనిషిని పిలుస్తాం. అతనితో పాటు చెప్పా పెట్టకుండా ఒక 4-5 వచ్చింది. పిలవలే వాళ్ళు వస్తున్నారు కానీ ఎవరు రిలీజ్కి వస్తున్నారు అని మా వాళ్ళని అడిగా. ఏమన్నా ఆయనతో వచ్చారండి బాగానే ఉంది. ఇంటర్వ్యూలు అయింది. మేము పిలిచిందే చాలా తక్కువ మంది సార్. ఇంటర్వ్యూలు అయింది, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు సార్. వెళ్తున్నారు అంటే దొంగలా వెళ్తున్నారు. నాకు కూడా పరిచయం ఉండలే వాళ్ళు సార్. అదేమైనా మర్యాద సార్? అంతమంది థియేటర్లో మిగతా వాళ్ళ మూడ్ చెడిపోదా సార్? ఒక ఫిల్మ్ మేకర్కి ఇంతకంటే బాధాకరమైన విషయం ఒకటి ఉంటుందా సార్? ఇంతకంటే అవమానం ఉంటుందా సార్? సరే పోయారు. మా వాళ్ళు ఏమన్నారంటే సాయి నితిన్ పోరియండి సార్, వాళ్ళకి నచ్చలేదు, ఇది అందరికి నచ్చే సినిమా కాదు, మీరు టెన్షన్ పడకుండా. కానీ ఒక డైరెక్టర్ ఎంత బాధపడుతుంటాడు సార్. సరే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 2-3 రోజులు సార్ మొత్తం నెగటివ్గా ప్రచారం మొదలుపెట్టారు సార్. అసలు అది డైరెక్టరే కాదు, సినిమా థియేటర్కి రాలేదు, అది సినిమానే కాదు, ఒక్క షో ఆడదన్నారు సార్. నాకు చాలా మంది వెల్విషర్స్ ఫోన్ చేసి, అరే ఎందుకు పెట్టుకున్నావు ఈ పంచాయతీ పిచ్చా, నీకు సినిమా డైరెక్షన్ చేయకుండా అని నన్ను తింటారు సార్. కానీ ఈరోజు జనాలు గుండెలో పెట్టుకున్నారు సార్ సినిమా. ఈరోజు ఏదో మనం గెలిచామని, మన సినిమా హిట్ అయిందని బలుపుతోనో గర్వంతో నేను చెప్పట్లేదు సార్. కానీ సినిమాకి ఇవ్వాల్సిన ఒక సాంస్కృతిక గౌరవం ఇవ్వాలి కదా సార్, కనీసం మర్యాద కదా సార్. దయచేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ఎవరు ప్రివ్యూ పిలిచినా కూడా మీకు పోవాలనిపిస్తే పోండి, మధ్యలో రాకండి సార్ ప్లీజ్. ఇంతకంటే అవమానం ఉండదు సార్. ఇంతకంటే అవమానం ఉండదు సార్. ఈ రోజున ఈ సినిమాను చూసిన వాళ్ళంతా ఇంకా బాగా తీయచ్చు, సెకండ్ హాఫ్ అలా ఉండొచ్చు, దీన్ని జడ్జ్ చేయడం మాకు ఈజీ, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని అనుకుంటుండొచ్చు. కానీ సార్ చాలా అవమానాలని, అవహేళనని దాటుకొని మేము 2 నెలలు అయింది సార్ ఇక్కడికి రావడానికి. 2 నెలల నుంచి కష్టపడి ఇక్కడ వచ్చాం. మేము 2 years అయింది సార్. మేము ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది సార్ మేము ఇంత దూరం రావడానికి. ఈ యుద్ధంలో భాగమైన యూనిట్ సభ్యులకు, లైట్ మెన్ నుంచి కెమెరామెన్ నుంచి ఆర్టిస్టులు, నటులు, నటీనటులు, ప్రొడక్షన్, రాహుల్ వీళ్ళ టీము, ఈటీవీ టీము, మార్కెటింగ్ టీము. అంటే చాలా లేట్ అయింది కాబట్టి ఒక్కొక్క ఇండివిజువల్ గా నేను చెప్పట్లేదు. ధనియేలి గారు పబ్లిసిటీ డిజైనర్, సురేష్ అన్న, సీన్ అన్న పిఆర్ఓస్, అందరికి సార్, వంశీ అన్న, బన్నీ అన్న లేడు సార్, బన్నీ మాస్ గారు లేరు, అందరికి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంకా చాలా మంది మాట్లాడాలి కాబట్టి చాలా చిన్నగా పెడతా, 20 నిమిషాలు మాట్లాడతాం. ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ప్లేసింగ్ దిస్ ఈవెంట్. మీది మాది ఒకటే కదా, రెండింటికి కామన్ వేణువుడు కదా. వేణు అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అంటే నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారో ఏమో నాకు తెలియదు. దోస్ అన్నట్టు దోస్కి నేను ఒక బ్రిటిష్ ఆంగ్లేయుడు లాగా కనిపించాను. బట్ థ్యాంక్ యూ బాస్ ఈ ఆపర్చునిటీ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాపురెడ్డి గారు థ్యాంక్ యూ అండి, ఈ సినిమాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు. ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తాయి, అంతమంది కొత్త నటీనటులు ఇంట్రడ్యూస్ అవుతారు. థ్యాంక్ యూ అండి. సాయి ఇక్కడ ఈడికి సాయి లవ్ యూ బ్రో, ఎక్కడ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఏది అడిగినా యూ గివ్ ఎవ్రీథింగ్, యూ హార్ట్ అండ్ సోల్ టు దిస్. నితిన్ ఇస్ ద కాంటెంట్ హెడ్ ఈటీవీ. ఈ హెడ్ లేకపోతే ఈ సినిమా డెడ్. థ్యాంక్ యూ నితిన్. ఐ నో హౌ మచ్ యూ వర్క్ ఫర్ దిస్ 2 years. ఇది ఈటీవీ బాహుబలి 2 ఏళ్ళు పట్టింది మాకు.
తర్వాత వంశీ గారు థ్యాంక్స్ లాట్ అండి. ఇప్పుడు మెసేజ్ పెట్టినా ఏదైనా ఇచ్చినందుకు. బనివాసు గారు మీరు ఎక్కడ ఉన్నా కూడా థ్యాంక్ యూ సో మచ్. పూనా గారు సార్ ఏదో ఒక రోజు మీరు స్క్రిప్ట్ రాస్తే హీరో హీరోయిన్ పేరు రాసిన తర్వాత నా పేరు కూడా నెక్స్ట్ ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్లో రాస్తారని బాబు గారు ఏదో ఒక రోజు యాక్షన్ చెప్పి కట్ అని చెప్తే ఆ మిడ్ పార్ట్నర్ ఉందాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మచ్చరవి గారు మచ్చలేని మనిషి మీరు ఆ వీడియో మన శివాజీ గారితో వెంకన్న భద్రస్ మంగపతి అది వైరల్ అయ్యింది ఈ సినిమాకి. దానివల్ల చాలా మంది వచ్చింది సార్. మీరు అన్నట్టు అందరికీ పేరు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాహుల్ మోపిదేవి ప్లీజ్ 1 year కష్టం మాన్సూన్ టేల్స్ గ్రౌండ్ మీద ఎగ్జిక్యూట్ చేశాడు రాహుల్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ మమ్మల్ని అందరూ బాగా చూసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. బిట్టు ఈ సినిమాకి నన్ను రికమెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. గుట్టపల్లి గారు ప్లీజ్. ఆ ఫస్ట్ సాంగ్ రాసింది రాజు రాంబాయ్ సార్ రాసిన లిరిక్స్కి సురేష్ బాబు కొట్టిన మ్యూజిక్కి మంచి పద్ధతి వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాకి అసలైన హీరోయిన్ బొబ్బిలి గారు. నేను ప్రీవియస్ ఫంక్షన్లో చెప్పాను సురేష్ బొబ్బిలి నుంచి సురేష్ బొబ్బిలి గారు అని అంటారు. థ్యాంక్ యూ అన్న. నీ బీజం లేకపోతే వెంకన్న లేడు, అసలు ఏ క్యారెక్టర్ లేదు, సినిమా లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు శివాజీ రాజా గారు సార్. నేను నాకు యాక్టింగ్ చేసిన తర్వాత మానిటర్లో చూసుకుని అలవాటు లేదు, ఎప్పుడు దాకా చూసుకోలేదు. కానీ మీ సీన్ మాత్రం నేను మానిటర్ ఉండి చూసా సార్. ఇంటిని కూడా తెలుసు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ ద ఇండస్ట్రీ. థ్యాంక్ యూ అనిత గారు. ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. విజయ్ నేను ఎప్పుడైనా కొట్టినా ఎందుకు మనం బ్లాక్ బస్టర్ కొట్టాం కాబట్టి కొట్టాల్సిన అవసరం లేదు. సరే ఆవిడ యాక్టింగ్ గురించి అందరూ మాట్లాడారు. బట్ ఐ థింక్ షీ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యూర్ సోల్స్. అండ్ అలా పడుతుంది భయం భయం కానీ చాలా కట్టేది. వండర్ఫుల్ షేరింగ్ స్క్రీన్ ప్లేస్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విజయ్ దేవరకొండ కంబైన్ నాని. నేను I told you you become a star. Now everybody is calling you a combination of Vijay Deverakonda and Nani. I'm very happy for you. Anitha Gautam will feel like the hero in the house. Thank you, bro. Thank you so much. Sai, da. ఈ సినిమా హిట్ చేసినందుకు అఫ్కోర్స్ అందరూ థ్యాంక్ యూ చెప్తున్నారు. బట్ ఇంకొక రీజన్ ఉంది. ఈ సినిమా హిట్ చేయకపోయింటే అమీర్పేట నివాసం చాలా కష్టం. థ్యాంక్ యూ సో మచ్. నాకు అన్నట్టు ఒక సైకోకి ఇంకో సైకో పడితే మాస్ మెంటల్ మాస్ వెంకన్న అనే క్యారెక్టర్ క్రియేట్ అయింది. థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ పిచ్చికి నా పిచ్చి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎవరైనా మర్చిపోతే చెప్పండి. మళ్ళీ మెసేజ్ పెట్టకండి నా గురించి మాట్లాడండి. వాజు దగ్గర థ్యాంక్ యూ. కెమెరామెన్ వాజు థ్యాంక్ యూ. నాకు మిడ్ షాట్ లాంగ్ షాట్ స్కోర్ షాట్ ఏం తెలియదు చెప్పాడు. విజువల్స్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే అండి. థ్యాంక్ యూ. నాగేశ్వర్ పూజారి గారు ఎక్కడ ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రజెంటింగ్ దిస్. ఎడిటర్ నరేష్ ఎక్కడెక్కడ మెంటల్ మాస్ సీన్స్ అయ్యి వెంకన్నవి కట్స్, రాంబాయ్ కట్స్ లాస్ట్ చెప్పచ్చా చూసారు వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సారీ అందరికి చెప్పాలి థ్యాంక్స్. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ వేదిక దొరుకుతుందో చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో అండి. థ్యాంక్ యూ సో మచ్ మా ఈవెంట్కి వచ్చినందుకు అందరికీ. ఫస్ట్లీ థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు అండ్ BVS Raghav sir, Kona Venkat sir, Bobby sir. So thank you so much sir for gracing this event. అన్నిటికన్నా పెద్ద థ్యాంక్స్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ది ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. మా రాజు రాంబాయ్కి అండ్ రాంబాయ్ క్యారెక్టర్కి ఇంత లవ్ ఇస్తున్నందుకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
ప్రతి థియేటర్కి వెళ్తున్నాము, థియేటర్ విజిట్స్ అప్పుడు కానీ వీడియోస్లో కానీ ఇంత రెస్పాన్స్, ఇంత లవ్ మాటలు రావట్లేదండి. మేము ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో దాన్ని మించి ఉన్నది. ఒకటే ఐ వాంట్ టు టెల్ లవ్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. బట్ రాజు అండ్ సాంబాయి గురించి మాట్లాడాలంటే ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఈటీవీ అండి, నితిన్ సార్, సాయి సార్, తన్మయ్ సార్, నాగరాజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి సపోర్ట్ చేసినందుకు. అండ్ వేణు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సీయింగ్ వాల్యూ ఇన్ ద స్టోరీ. ఫస్ట్ యూ ఓన్లీ సా ఇట్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రాహుల్ సార్, ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోపి సార్, కార్తిక్ సార్, మాన్సూన్ టేల్స్ టీమ్ ఆన్ ద గ్రౌండ్ ఎగ్జిక్యూషన్ లేకపోయి ఉంటే దెర్ ఇస్ నో రాజు వెడ్స్ రాంబాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టెక్నికల్ టీమ్, ఐ వాంట్ టు స్టార్ట్ ఫస్ట్ విత్ ఆర్ డిఓపి వాజిద్ సార్. సార్ విజువల్స్ గురించి, బ్యూటీ గురించి మీరు చూస్తున్నారు. బట్ ఐ వాంట్ టాక్ అబౌట్ వన్ ఇన్సిడెంట్. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ సార్ కి టైఫాయిడ్ వచ్చింది. అండ్ ఈవెన్ విత్ ద ఫీవర్ ఆయన హ్యాండ్ కి కెనాల్ వేసుకుని హీ వర్క్ ఒక 1 వీక్ అలాగే వర్క్ చేశారు సార్. ద డెడికేషన్, ఐ మీన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ హ్యావ్ పుట్ all your efforts in Raju Sambai and people are seeing it now. Thank you sir. And hero of the film, Suresh Gogli sir. Sir, first నుంచి సాంగ్ లాంచ్ లో కూడా చెప్పాను, ప్రతి ఈవెంట్ లో చెప్తున్నాను, మీ హార్ట్ అండ్ సోల్ ఈ సినిమాలో మీరు పెట్టారు సార్. అండ్ ఆడియన్స్ అది ఇప్పుడు వింటున్నారు. దే ఆర్ విట్నెసింగ్ యువర్ హార్ట్ బీట్ లిటరలీ. అండ్ ప్రతి ఒక్కళ్ళు నాకు వచ్చే మెసేజెస్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరు చూస్తున్నా, ఎవరు బాగుందన్నా ఒక్క క్రాఫ్ట్ గురించి మాత్రం మర్చిపోకుండా మెన్షన్ చేస్తున్న క్రాఫ్ట్, అది మ్యూజిక్. Songs and everything. Thank you sir. And I have to mention our choreographer JD Master. He is not here. Sir, though ఇది నా సెకండ్ సినిమా. It was beautiful working with you sir. I hope we work more and more in future. And editor Naresh sir, thank you so much for like beautiful cuts sir. చాలా బాగా చేశారు. Thanks a lot sir. And he struggled like past 6 months. You've whatever effort and the struggle you're going through. Thanks a lot sir. And I have to mention our direction team, మురళి గారు, సీత గారు, ప్రవీణ్ గారు. ఈ సినిమా వాళ్ళనే అని ఓన్ చేసుకొని దే వర్క్ డే అండ్ నైట్, సో మెనీ స్లీప్లెస్ నైట్స్. ఐ నో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ owning this film as yours. Thank you and working that way. And I have to mention our Vamsi sir and Vanina sir. Vamsi sir, thank you so much for the compliment. One of the best and biggest compliment. I don't think Mali na career lo kuda inta manchi compliment nake Mali istarani. I mean, comparing with a legend like Savitri garu, I take it with utmost humility and humbleness. And thank you so much Vamsi sir and Vanina sir for pushing this project. Theater lo ippudu ee cinema ila అంతమంది ఆడియన్స్ కి తెలుస్తుంది వస్తున్నారు అంటే it is not possible without Vamsi sir and Vanina sir's push. Thank you so much sir. And I want coming to artists, I want to mention first sir Cheku sir, Venkana garu. I don't want to talk about your acting because everybody knows you are like Venkana mas andaru chusesaru. But I want to talk about you as a person sir. Thank you so much for being such a sweetheart to me since the beginning. From set lo first scene మేము చేస్తున్నప్పటి నుంచి I already mentioned the way he was so careful about me, so concerned about me. కొట్టే సీన్స్ లో కానీ వాటిలో కానీ అది ఓకే అని అడగడం కానీ లైక్ how do I be so careful to not like నన్ను హర్ట్ చేయకూడదని. like you will be so sweet sir, so respectful also. Thank you so much. And మేము థియేటర్ విజిట్స్ కి వెళ్ళామండి కలిసి మహబూబాబాద్కి. మహబూబాబాద్ అండ్ లైక్ మొత్తం నైజాం వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆడియన్స్ లవ్ వాజ్ సో ఓవర్వెల్మింగ్. చాలా లవ్ వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. బట్ ఆల్సో సమ్ టైమ్స్ ఐ వాజ్
concerned about safety issues, security issues. He was there with me through it all. Thank you so much, sir. Thank you so much for, thank you so much. Yes, sir. And I wish more and more we could work together in future. Thank you so much. And Akhil, Raju, I hope this film brings you and everything you have wished for. Thank you so much. And my band team, Sairam garu, Vikram Dambar garu, Alex garu, Shiva Square. Like, మీరు ఈ సినిమాలో ప్రతిసారి ఆడియన్స్ నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారంటే బిగ్గెస్ట్ రీజన్ మీరే అండి. The laughs and laughter response audience are giving, main reason media. Thank you so much. And I think I've covered everybody. No, Shivaji sir and Anita ma'am, so sorry. Ma'am and sir, you are inspiration to us. Mala oka cinema rendu cinemalu chestu who are trying to make name in this industry. Neeru and actors like you are inspiration, ma'am and sir. Thank you so much, sir. Thank you so much, ma'am. And we have so much to learn from you both, ma'am, and I hope we will learn a lot. Thank you. I think I didn't miss any. Yeah. Lastly, I want to end this with one thing, Auntie. A request. Oka request to end chedam anukunnanu to all the women, ammayilu, Telugu ammayilu especially, sketch videos raskuntu, content creation cheskuntu, oka ring light konukkoni reels cheskuntu, YouTube videos chestunna women and every Telugu ammayi especially, I want to oka request chedam anukunnanu. Please don't stop. Please stick with it. మీకు కావాల్సింది, మీకు నచ్చుతుంది చేయండి, ఆపకండి ప్లీజ్. ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పుడు నేను ఇదేమీ ఊహించలేదండి. లైక్ ఇదంతా నాకు ఊహించడానికి, డ్రీమ్ చేయడానికి చాలా కష్టంగా అనిపించేది. ఎందుకంటే నాలా కనిపించే అమ్మాయిలు, నాలా మాట్లాడే అమ్మాయిలు ఈ స్టేజ్ మీద నేను చాలా తక్కువ చూసేదాన్ని. సో డ్రీమ్ చేయడానికే నేను ఊహించలేదు. బట్ రిప్రజెంటేషన్ ఉన్నా లేకపోయినా, ఎగ్జాంపుల్స్ ఉన్నా లేకపోయినా, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నా, ఎన్ని డిస్కరేజ్మెంట్స్ వస్తున్నా, మీ అంబిషన్కి, మీ కాన్ఫిడెన్స్ని, మీ డ్రీమ్స్ని ఆ ఫ్యాక్టర్స్లో ఏ ఫ్యాక్టర్స్తోని ఇన్ఫ్లుయెన్స్ చేయనివ్వకండి. ప్లీజ్ స్టిక్ విత్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ స్టిక్ విత్ వాట్ యు లవ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో రాజు, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలకి అండ్ మీడియా మిత్రులకి అండ్ అందరికీ, ఎస్పెషల్లీ శ్రీ విష్ణు అన్న అండ్ వంశీపాటి గారు, కోన వెంకట్ గారు, బాబీ అన్న అండ్ వేణుడి అన్న అండ్ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఫస్ట్ నన్ను ఏం మాట్లాడాలో కొంచెం బ్లాంక్ అయిపోతున్నాను. నేను చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా ఒక సక్సెస్ కోసము, ఒక సినిమా కోసము. అట్లాంటి జర్నీగా మనకు ఒక సినిమా రావాలంటే చాలా కష్టపడాలి, చాలా ఆడిషన్ చేయాలి. మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. అట్లా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా మంది యాక్టర్లు వచ్చిండ్రు. అంటే మన సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ అన్న అండ్ శ్రీకృష్ణ గారైనా అండ్ విశ్వక్సేన్ అయినా, చాలా మంది రవితేజ గారైనా, ఎవరైనా, నాని సార్ అందరూ. సో నేను కూడా లైక్ అంతే హోప్, అంతే నమ్మకం పెట్టుకొని వచ్చిండే. ఒకప్పుడు అటు సైడ్ నుంచి నేను ఆలోచించడం, ఏదో ఒక రోజు నేను స్టేజ్ మీద నిల్చుంటా, మాట్లాడతా అని. ఈరోజు ఆ స్టేజ్ మీద నిల్చొని మాట్లాడడానికి నాకు అర్హత ఇచ్చిన అందరు ఆడియన్స్కి నిజంగా చాలా దండం పెట్టుకుంటాను. ఎంత దండం పెట్టాలంటే అంత దండం పెట్టాలి మీకు. నా వల్ల కూడా కాలేదు. జనాలు ఎంత లవ్ చూపిస్తున్నారంటే, మేము టూర్కి వెళ్ళినప్పుడు థియేటర్లో ఒక్కొక్కరు ఎంత అరుస్తున్నారు, ఎంత ప్రేమ చూపిస్తున్నారు అంటే, అరే నేను ఎవరిని నేను ఎవరిని మీకు తెలుసా? నేను తెలియదు. ఒక రాజుగా, ఒక రాజు వెంట రాంబాయి అనే సినిమాలో రాజు అనే క్యారెక్టర్ చేసిన ఇంత ప్రేమ ఎట్లా చూపిస్తున్నారన్నా మీరు నా మీద? నాకు ఏ మార్కెట్ ఉందన్నా? ఏం లేదన్నా నాకు. నన్ను ఈరోజు ఒక మార్కెట్లో నిలబెట్టి, ఒకప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్లు అయినా, డైరెక్టర్లు అయినా మాట్లాడిన మాట అన్నా, నీకు మార్కెట్ ఉందా, బాగుండవు చూడడానికి, కానీ మార్కెట్ లేదు అన్న వాళ్ళకి ఈరోజు ఇది ఒక పెద్ద
పెద్ద మార్కెట్ పెద్ద సక్సెస్ ఇచ్చిందన్నా. నేను ఏం చెప్పాలన్నా, థ్యాంక్ యూ. ఇంతకన్నా నేను ఏం చెప్పలేను. ఎన్నోసార్లు తిన్నా తినకపోయినా ఎంతో కష్టం పెట్టుకొని లోపల నేను ఎప్పుడు గివప్ చేయలే. అంటే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతా అనుకున్నా. 21st is my success. మా అమ్మ నాన్న ఎక్కడనే ఉన్నారు. నాన్న మా నాన్న ఒకప్పుడు హీరో అవ్వాలనుకున్నాడు, తను అవ్వలేకపోయాడు తన పరిస్థితులను బట్టి. ఆయనకు అప్పటికే పెళ్ళైపోయింది, ఆ ఊళ్ళో ఆయన చేయలేకపోయాడు. ఆయన నాన్న అమ్మ ఒక్కసారి మీరు ఇద్దరు స్టేజ్ మీద రావాలి ప్లీజ్. ఆ రోజు ఆయన చేయలేకపోయాడు, కానీ ఈరోజు ఆయన కొడుకుగా నేను చేసిన దానికి కారణం ఆడియన్స్ మీరే. థ్యాంక్ యూ నాన్న, ఐ లవ్ యూ. అండ్ నేను ఇంతకన్నా ఏం చెప్పలేను అమ్మ. ఐ లవ్ యూ సో మచ్ అమ్మ. నేను హీరో అవుతా అన్నప్పుడు నన్ను ఎవరు నమ్మిలో లేదో తెలియదు, కానీ ఫస్ట్ నా అమ్మ నమ్మింది. మా అమ్మ నువ్వు హీరో అయినా అని చెప్పింది. నేను రేపు హీరో అయినా మా అమ్మకి నేను ఎప్పుడు హీరోనే. థ్యాంక్ యూ అమ్మా, ఐ లవ్ యూ. మీరిద్దరు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మీకు ఎట్లాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ కానీ ఏ ఊరు ఉండద్దని కోరుకుంటున్నా. అది మొన్న 21st రోజు బోసన్న ఇచ్చిన హిట్ వల్ల అవన్నీ తొలగిపోయినాయి అమ్మా. మనకి ఇప్పుడు ఏ కష్టం లేదు. స్టేజ్ మీద చెప్తున్నా, మనకి ఏ కష్టం లేదు. ఓకే ప్లీజ్ మీరు హ్యాపీ ఉండండి. అండ్ ఒక 2 మాటలు మా నాన్న మాట్లాడుతారు ప్లీజ్. సారీ సార్, ఒక్క 2 minutes. మట్టిలో మాణిక్యాన్ని అది అందరికి తెలియదు, అది తీసి చూస్తేనే తెలుస్తుంది. అట్లా నా కొడుకు ఎన్నో సినిమాలు వచ్చినాయి, అది నీ కావు అని చెప్పిన. ఫేవరెట్ సినిమా నీ కావు, సక్సెస్ సినిమానే నీకు వస్తుంది బెడ్డ అని చెప్పిన. అది ఒక రోజు వస్తుంది అని చెప్పిన. అదే రాజవేడ్స్ రాంబాసుడు చేసిన నా కొడుకు తను సక్సెస్ ఇచ్చింది. ఆ అమ్మాయి కూడా. వచ్చినటువంటి అతిథులందరికీ నమస్కారాలు. మా అబ్బాయికి హీరోగా అవకాశం ఇచ్చిన ఈటీవీ వారికి, ఏనుగుల గారికి, మరి ఈ స్టేజ్ లో ఉండడానికి ప్రతి ఒక్కరు ప్రేక్షకులు ఆదరించిన తీరుకు మీ అందరికీ మధురపుత్రంగా చేసుకుంటున్నాం. సాధారణ కాంక్షలు కొడుకుని ఒక హీరోగా మీరు ఆదరిస్తున్నందుకు మీ అభిమానానికి మేము కృతజ్ఞతగా ఉంటాం. మా కుటుంబ సభ్యులందరూ ఒక వ్యక్తి సంఘాలు సమాజంలో పేరు తెచ్చుకోవడానికి ఒక పిల్లర్ గా తల్లిదండ్రులు అయితే ఒక్క జన్మ ఉన్న జన్మల ఒక సంస్కారం నేర్పే టీచర్స్ కూడా ఒక పిల్లర్ అవుతారు. 3వ పిల్లర్ అవకాశం ఇచ్చిన ఈటీవీ వారు, మళ్ళీ వచ్చి ఛాన్స్ ఇచ్చినటువంటి దర్శకుడు, 4వ పిల్లర్ గా అభిమానులు మారి నా కొడుకును రాజుగా అక్సెప్ట్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అందరూ కొడుకుని అందరూ పిల్లలకి జన్మనిస్తారు. నేను కూడా అదే రకంగా జన్మనిస్తున్నా. కానీ పిల్లలు మంచి ప్రయోజకులు కావాలి, మంచి స్టేజ్కి పోవాలనుకుని ఏం చేస్తారంటే వాళ్ళ డ్రీమ్ ని వాళ్ళని రుద్దుతారు. కానీ నేను అట్లా రుద్దలేదు సార్. నేను అనుకునే డ్రీమ్ నా కొడుకు ఇవాళ సాధించండి సార్. ఈ కృషిలో మీరందరూ ఇచ్చిన ఆపర్చునిటీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. ఇంతలో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ, ఈ వేదిక అందరికీ పెద్దలందరూ నమస్కారాలు. ఇంకొక చిన్న మాట్లాడు. ఎక్కడో మారుమూల పుట్టిన నేను ఒక కానిస్టేబుల్ గా ఉన్నా, కానీ ఈ రోజు నా కొడుకు హీరోగా పరిచయం చేసిన ఈ బ్యానర్ వారికి అవకాశం ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపడిన నమస్కారాలు. బన్నివాస్ గారికి, మరి వచ్చి ఈ నందిపాటి వంశీ గారికి, ఈ థియేటర్ లో రిలీజ్ చేసి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్ అందరికీ ఉదయపడిన నమస్కారం సార్. బేనాడ గారికి కూడా ఉదయపడిన నమస్కారం. థ్యాంక్ యూ సార్. వెరీ సారీ, ఇంకొక 2 నిమిషాలు థ్యాంక్స్ నోట్ చెప్పుకోవాలి సార్ నా సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ. నా ఫస్ట్ మా మమ్మీ డాడీ సినిమా, మా శివాజీ సార్ గారు అండ్ అనిత మేడం, థ్యాంక్ యూ మేడం. మీతో ఇంకా చాలా సినిమాలు చేయాలి, శివాజీ సార్ మీతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవాలి. అండ్ నా గ్యాంగ్ విక్రమ్ ఆదిత్య అండ్ అలెక్స్, శివ, ఇంకొక శివ అండ్ సాయిరామ్, వీళ్ళందరూ బ్యూటిఫుల్. ఈ సినిమా చాలా కష్టాలు పడ్డారు. అంటే మేము కష్టపడ్డాం, మేము అది ప్రూవ్ చేసుకొని ఈరోజు ఈ స్టేజ్ మీద నిల్చున్నాం. థ్యాంక్ యూ ఆడియన్స్. అండ్ ఈ సినిమాలో చాలా చిన్న క్యారెక్టర్స్ చేశారండి. రమణ అన్న చేశాడు, అండ్ రవ్య అని ఇంకొక ఆర్టిస్ట్ చేశాడు, అండ్ కనకం వెంకట్ అని ఇంకొకరు చేశారు, అండ్ గీత, చాలా మంది యాక్టర్స్ ఈ సినిమాలో చేశారు. అండ్ గ్లాడ్ వీళ్ళందరితో నేను పనిచేశా.
లైక్ మా చైతు అన్న ఈజ్ అంటే బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అని నేను చెప్పుకుంటా గర్వంగా. థ్యాంక్ యూ చైతు అన్న, ఐ లవ్ యూ. ఐ థింక్ ఐ ఫరెవర్ మీ. నన్ను ఎప్పుడైనా అరేదు ఎప్పుడైనా కొట్టచ్చు అన్న, నో ప్రాబ్లమ్. యు ఆర్ మై బ్రదర్. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ తేజస్వి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సచ్ గుడ్ వర్కింగ్ విత్ యూ. అండ్ మా డైరెక్షన్ టీం గురించి చెప్పాలి. సీత అన్న, ఐ లవ్ యూ సో మచ్. అంటే వీళ్ళందరి కష్టం, వీళ్ళందరి భావోద్వేగం చూస్తుంటే ఎంతసేపు చూసి వింటూ ఉండాలనిపించింది. అసలు నేను ఫంక్షన్ రావడానికి కారణం వేయడం. ఈ ఫంక్షన్కి రప్పించింది రాజు వెడ్స్ రాంబాయ్. అఖిల్ ఒక కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ అయ్యాడు, కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ అయ్యాడు. మళ్ళీ ఒక కానిస్టేబుల్ కొడుకుగా నువ్వు ఇంకా పెద్ద అంత హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఏంటంటే పెద్ద సినిమాలు, స్టార్స్ యాక్ట్ చేసే సినిమాలు పెద్ద హిట్ అయితే రికార్డ్స్ క్రియేట్ చేస్తాయి. కానీ ఇలాంటి సినిమాలు హిట్ అయితే మన బోస్ లాంటి డైరెక్టర్స్ని క్రియేట్ చేస్తాయి, సురేష్ గోపి లాంటి వ్యక్తులు క్రియేట్ చేస్తాయి, ఇటువంటి మంచి యాక్టర్స్ని క్రియేట్ చేస్తాయి. రికార్డ్స్ కాదు వీళ్ళ వల్ల. యాక్చువల్గా నిజం చెప్పాలంటే పెద్ద సినిమాల కన్నా ఇలాంటి సినిమాలు, మీనింగ్ఫుల్ సినిమాలు, కంటెంట్ ఉన్న సినిమాలు ఇవి వాడితే థియేటర్స్కి డోకా ఉండదు. థియేటర్స్ అన్ని కళ్యాణ మండపాలుగా మారిపోయే దుస్థితి ఉండదు ఈ రెండు రాష్ట్రాలకి. ఈ సినిమాని బతికిస్తున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. ఇలాంటి సినిమాలు ఒక మరాఠీ ఇండస్ట్రీకి సైలెంట్ సినిమా ఉంటే తెలుగు ఇండస్ట్రీకి రాజు వెడ్స్ రాంబాయ్. అది నేను గర్వంగా చెప్తున్నా. నన్ను ఫంక్షన్కి పిలిచి నన్ను మీ సక్సెస్ లో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా మిత్రులందరికీ. జనరల్గా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా పిలిస్తే వేణు పిలవగానే వెంటనే రావాలనిపించింది. వచ్చి మనం ఏం మాట్లాడుతామంటే సినిమా చూడండి, అలా ఉంది ఇలా ఉంది రెవెన్యూ అని. కానీ వీళ్ళ కన్నీళ్ళు, వీళ్ళ ఆనందం, వీళ్ళ ఎమోషన్ అది సరిపోతుంది సమాధానం. అంటే నేను తీసిన సినిమాకి ఎమోషన్ అవడం ఓకే, బట్ ఎక్కడో ఉన్న మట్టిలో మాణిక్యం అంటున్న మనోడు బోసు ఇంత మంచి సినిమా తీస్తే ప్రతి ఒక్కళ్ళు ఎమోషన్ ఫీల్ అవుతున్నారు. చాలా రేర్గా కుదురుతుంది. అంటే అసిస్టెంట్ దగ్గర నుంచి లిరిక్ రైటర్లు, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అందరూ ఎమోషన్ అవుతున్నారు. చాలా రేర్ మూమెంట్. చాలా చాలా ఫ్యూ ఫిల్మ్స్కి ఇలాంటి వైబ్రేషన్స్ కుదురుతాయి. బోసు బోసు అనగానే నోసు పగిలిపోతాడు. మొదటి చిరంజీవి గారి పేరు బోసు. అలా మనోడు బాక్సులు బద్దలు కొడతాడు, నోసులు కాదు. నువ్వు అమీర్పేటలో ఇంకరని కానీ నిజంగా నీ కాన్ఫిడెన్స్కి నాకు యాజ్ ఎ డైరెక్టర్గా ఓపిక పుట్టింది తమ్ముడు. నేను అందుకని సినిమా సక్సెస్ అవ్వగానే నేను ఫస్ట్ వేరుకి నీకు కాల్ చేశాను. నువ్వు సూట్ కాదు, లుంగి కట్టుకో, ఏమైనా కట్టుకో. నీలో ఎంత ఆనెస్టీ ఉందంటే నిజంగా ఒక ఆర్నారాయణ మూర్తి గారిని చూసినప్పుడు ఒక ఒరిజినాలిటీ ఉంటుంది చూసారా, అలా అంత ఆనెస్ట్గా ఉన్నాడు మనోడు. అని ఎక్కడ ఫేక్ లేదు, ఎక్కడ పిఆర్ స్కిల్స్ లేవు. ఎవరు మాట్లాడుతున్నా సరే విజిల్స్ వేసేస్తున్నాడు. వెళ్ళి హీరో మాట్లాడుతున్న విజిల్ వేస్తున్నాడు, దగ్గర మాట్లాడుతున్న విజిల్స్ వేస్తున్నాడు. తన డైరెక్టర్ అనే విషయాన్ని మర్చిపోయి అంత ఎంజాయ్ చేస్తాడు. నీకు సక్సెస్ ఎందుకు తమ్ముడు. బోసు బాక్సులు బద్దలు కొడతానే ఉండు. వి లవ్ యూ సో మచ్. వేణు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. ఇక్కడ రాగానే జనరల్గా నేను ఒక అరగంట ఉంటుంది అని చెప్పారు వేణు. నాకు వేణు చాలా ఇష్టం, అన్న అని అనుకుంటాడు. సో రాగానే ఫస్ట్ నా రాంబాయికి మెసేజ్ చేశాను. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, రాంబాయికి నేను రాలేదు, చాలా ఎమోషనల్గా జరుగుతుంది, నన్ను క్షమించు. ఈ ఫ్యామిలీ ఫంక్షన్ ఇది ఇంకో ఫ్యామిలీ ఫంక్షన్, నేను ఫ్యామిలీ పార్టీ అయిపోయానని చెప్పాను. రిప్లై రాలేదు. రాంబాయ్ అర్థం చేసుకో. సో వేణు, జనరల్గా నేను గుంటూరులో ఉన్నప్పుడు సినిమాలు చూసి డైరెక్టర్ అవ్వాలని వచ్చి డైరెక్టర్ అయ్యాను, సినిమా చేస్తున్నాను. బట్
ఈ సినిమా ఈవెంట్కి వచ్చాను. ఈ సినిమా గురించి ఉన్న నేను ప్రొడ్యూసర్ అవ్వాలని అంత ధైర్యాన్ని ఇచ్చేవుతున్నాను. ఫస్ట్ టైం అంటే వేణు, ఈటీవీ వీళ్ళందరూ కలిసి ఇంత మంచి రాజు వెట్స్ రాంబాయి అనే సినిమా రావటం అంటే మౌత్ పబ్లిసిటీతో స్టార్స్ అక్కర్లేదు, కంటెంట్ ఎమోషన్ ఉంటే చాలు, విజువల్ ఇస్తే రెవెన్యూ అని ప్రూవ్ చేశారు చూసారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వేణు ఫర్ గివింగ్ బోసు అండ్ ఈటీవీ నితిన్ బ్రదర్. చాలా రోజుల నుంచి చూస్తాను మిమ్మల్ని, మీరు ఎక్కడ స్టేజ్ ఎక్కినా సరే సక్సెస్ మీట్లోనే కనిపిస్తున్నారు. సో మీలో ఇందాక స్పీచ్లో మంచి రైటర్ కూడా ఉన్నారు తమ్ముడు. సో మీలాంటి వాళ్ళని గుర్తించిన బాపిరెడ్డి గారికి, రామోజీ లాంటి ఫిల్మ్స్ సంస్థకి చాలా థ్యాంక్స్ అండ్ సాయి మీ పార్ట్నర్ మీ అందరికీ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇందాక అక్కడి నుంచి మొదలైంది నాకు ఎమోషన్ కంటిన్యూ. మనోడు నిజంగా వాళ్ళ అమ్మ నాన్న ఫొటోస్ వేసినప్పుడు నేను కూర్చొని వెంటనే నిలబడ్డాను. నిజంగానే మన పేరెంట్స్ నాకు మా మదర్ ఫాదర్, నా ఫాదర్ ఉండేవారు వాళ్ళ దగ్గర వేరే దాకా, బట్ మా మదర్ నేను రైటర్గా సోలో కార్డు లేనప్పుడే కాలం చేశారు. అప్పటి నుంచి నాకు ఆ వెలితి ఆ పెయిన్ ఆ బాధ తెలుసు. సో ఆ విజువల్ ఏంగానే అనిపించింది. నిజంగానే తల్లిదండ్రులు మర్చిపోయినప్పుడు ఎవడు కూడా జీవితంలో గొప్పోళ్ళే ఉంటారు. తప్పకుండా ఈ సంగీతం అందరూ అదే మాట్లాడుతున్నారు. ఫస్ట్ సినిమాలో గెలవాల్సిన సంగీతం, ఆ తర్వాత డైలాగ్స్, ఆ తర్వాత విజువల్స్, ఆ తర్వాత ఏదైనా కంటెంట్. ఫస్ట్ మార్కెట్లోకి వెళ్ళే సంగీతం. అలాంటి సంగీతంతో ఈ జనాన్ని కాబట్టి మీకు నిజంగా చాలా చాలా పెద్ద భవిష్యత్తు ఉంది తమ్ముడు. కీప్ ఆల్ ది బెస్ట్. అండ్ డిఓపి అందరూ వెనక నిలబడుతున్నారు. ఇంత మంచి సక్సెస్ ఇచ్చి మీరు ముందుకెళ్ళి ఇంకా చాలా మంది జనాల్లో కనబడాలి. గ్రేట్ జాబ్. అండ్ వంశీ నందిపాటి గారు మొన్నే నేను సినిమా రిజల్ట్ తెలియకుండా ఫోన్ చేశాను. సార్ వంశీ గారు రాజా చేయి వేస్తే అన్నట్టు మీరేంటి సార్ ఎడిట్ రూమ్లో నుంచే సినిమాని జడ్జి చేస్తున్నారు అని. వేణు ఇందాక నువ్వు ఒక మాట అన్నావు, ఈ సినిమా చూసి ఎవరో ఒక నలుగురు వచ్చి సగంలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారని. నాకు ఒక మూమెంట్ అనిపించింది, ఒక మూమెంట్ గుర్తొచ్చింది. ఫైట్ క్లబ్ అని 1999లో బ్రాడ్ పిట్తో సినిమా వచ్చింది. ఆ సినిమా రాగానే చాలా మంది పెద్ద పెద్ద మీడియా సంస్థలు సినిమా బాగాలేదు, డిజాస్టర్, వర్స్ట్ ఫిల్మ్, ఇలాంటి సినిమా అసలు రాకూడదని రాశారంట. ఓ 1-2 years తర్వాత ఆస్కార్ వచ్చిన తర్వాత బ్రాడ్ పిట్ డైరెక్టర్ అందరూ స్టేజ్ మీద ఆ 4 సంస్థలకి థ్యాంక్స్ చెప్పింది. చదివి మరి మీ జడ్జిమెంట్ ఇది ఆస్కార్ దాకా వచ్చింది, వన్ ఆఫ్ ద కల్ట్ ఫిల్మ్ అయింది అమెరికాలో అని. సో అలా అనిపించింది. వాళ్ళ పేర్లు అయితే చెప్పొద్దు పాపం, లెట్ దెమ్ గో. బట్ మీ జడ్జిమెంటే ఆడియన్స్ జడ్జిమెంట్ అయింది. సో శివాజీ గారికి ఇందాక అదే చెప్తున్నాను, ఆ ఫాదర్ క్యారెక్టర్ చేసిన శివాజీ గారికి మన సముద్రంలో శ్రీహరి గారిని చంపేటప్పుడు ఒక క్లోజప్ ఉంటుంది. నేను డైరెక్టర్ అయిన తర్వాత చాలా కొన్ని సినిమాలు మళ్ళీ మనం చూస్తుంటాం. సో ఆ క్లోజప్లో ఒక సీనియర్ యాక్టర్ని శ్రీహరి గారిని చంపేస్తున్న ఒక కింద ఉన్న పోలీస్ ఆఫీసర్గా ఆయన భయాన్ని, క్షమించండి సార్ తప్పట్లేదు అనే దాన్ని, ఆ రెండు ఆయన చూపించిన క్లోజప్ నాకు ఇప్పటికీ బ్రెయిన్లో ఉండిపోయింది. ఇందాక ఆయన స్టేజ్ ఎక్కితే అదే కనిపించింది. అలాగే అనిత గారు మీ అందరూ ఎమోషన్గా ఉన్నారు. అందుకే మా రామయ్య మెసేజ్ చేశారు, అయితే ఇంట్లో తర్వాత జోలి అని. సో ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. మిగతా ఆర్టిస్టులు అందరూ తర్వాత మేజర్గా అఖిల్, మీ అమ్మ నాన్న కానిస్టేబుల్, ఇందాక కోనా గారు అన్నట్టు కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ పవర్ స్టార్ అయినట్టు ఎవరు సొత్తు కాదు, టాలెంట్ ఉంటే సరిపోద్ది. సో ఫోకస్డ్గా ఉంటే సరిపోద్ది. సక్సెస్ ఖచ్చితంగా ఏదో రోజు మనం వెతుక్కుంటూ వస్తానికి అఖిల్ కూడా వన్ ఆఫ్ ద రీజన్గా నిలబడ్డాడు. అండ్ రాంబాయి, నువ్వు భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేసినా రాంబాయి అంటే నువ్వే గుర్తొస్తావు అమ్మా. వేరే సావిత్రి గారితో నేను పోలుస్తున్నారంటే చిన్న విషయం కాదు. నిజంగానే టీజర్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు ఎంత బాగా అనిపించిందంటే ఆ అమ్మాయి చాలా హానెస్ట్గా ఉంది. ఈ 2 పాత్రలు నిజంగా ఆ ఒరిజినల్ లవ్ స్టోరీ ఉన్న క్యారెక్టర్ వెతుక్కొని మీ ఇద్దరి దగ్గరికి వచ్చి ఇచ్చింది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో తర్వాత చేతు గారు నిజంగానే మా రవి గారు చెప్పినట్టు చచ్చిపోతే బాగుండనంత భయంకరంగా చేశారంటే చిన్న విషయం కాదు. అందరికీ గురించి ఈ సినిమా సక్సెస్ఫుల్ వచ్చిన అందరికీ కూడా ముందుగా
ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలండి. ఈ సినిమాని ఇంత బాగా జనాల్లోకి తీసుకెళ్ళిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలండి. అందరూ మాట్లాడేశారు. చాలాసేపు నుంచి మా వేణు గారు అది లేట్ అవుతుందా అని చాలా మంది మన అఖిల్ అందరూ లేట్ అవుతుందా అంటున్నారు. లేట్ అయింది అయినా పర్లేదు, ఎందుకంటే మీకు ఇది లైఫ్లో ఈ కొత్త టీం అందరూ ఎప్పటికీ మర్చిపోలేని వీడియో ఇది. మీ వీడియోలో నేను కూడా లైఫ్లో ఉంటాను కాబట్టి ఇది కూడా నాకు ఒక మంచి మూమెంట్, నాకు ఒక మంచి మెమరీ. సినిమా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు అందరూ చెప్పినట్టే. యాక్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ, తర్వాత అందం గురించి శివాజీ గురించి చెప్పగలేదు. ఫ్రెష్ ఇప్పుడు మొత్తం అటెన్షన్ అంతా ఈయన మీద ఉంది. ఈయన చూస్తుంటేనే ఇంకా యాక్ట్ చేయాలనిపించేస్తుంది. అంటే మరి అది తప్పకుండా మనం చేయాలి కలిసి, ఆనెస్ట్గా చెప్తున్నా. అప్పుడు చేసి లైనప్లో ఉన్న సినిమాలు అన్నీ కూడా చాలా చాలా మంచి మంచి సినిమాలు. ఖచ్చితంగా ఇలాగే మంచి మంచి చూస్ చేసుకుని ఒకరోజు మాకు కూడా దొరకకుండా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరో హీరోయిన్లు ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు, చాలా చాలా బాగా చేశారు. డెఫినెట్గా మీకంటూ ఒక గుర్తింపు ఈ సినిమాతో వచ్చింది, దీన్ని నిలబెట్టుకుంటాను ముందుగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమాకి వర్క్ చేసిన లిరిసిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చాలా హానెస్ట్గా సిన్సియర్గా వర్క్ చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఆ యూనివర్స్ ఇచ్చేస్తుంది, అంటే దేవుడు ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన బేసిక్గా దేవుడు కాబట్టి. దేవుడు ఎవరంటే డైరెక్ట్గా దేవుడు వచ్చి ఇలా కనిపించేసి దేవుడు ఒక మనిషి రూపంలో ఇప్పుడు మన బోస్కి వేణుముడుగుల రూపంలో వచ్చి ఒక గ్రేట్ అవకాశం ఇచ్చాడు. వేణుముడుగుల గారికి ఈటీవీ విధిలో చేరిన తర్వాత ఇంకొక గ్రేట్ అవకాశం. ఇలా మనం సిన్సియర్గా హానెస్ట్గా ఏ పని అయితే చేస్తున్నామో, మన పని అయితే అనుకుని పని చేస్తున్నామో అప్పుడు అక్కడి నుంచి అలా ఇలాంటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు సినిమా అంతా అయిపోయింది. ఈ మధ్య ఈ సినిమాయే కాదు, మన రాజు అమ్మాయే కాదు, ఏ మంచి సినిమా ఉన్నా తెలుగులో నెలకు ఒకటి మన వంశీ రంగపాటి గారు, పన్నీవాసి గారు, ఇలా కష్టపడే వాళ్ళందరూ నిజంగా మేము వర్క్ చేసే టైంలో మేము స్టార్టింగ్ వచ్చిన కొత్తలో మనకి ఇలా ఎవరు సపోర్ట్ చేసినా ఈడేరా దేవుడు అనుకునేవాళ్ళం మేము. అలా మీరు చాలా చేస్తున్నారు తెలియకుండా. ఇదంతా ఒకటి కాదు, తప్పకుండా ఈ క్రెడిబిలిటీ అంతా మీకు లైఫ్లో చాలా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ సినిమా కూడా ఈవెంట్కి రమ్మంటారా లేకపోతే? ఎందుకంటే నేను అన్ని సినిమాల ఈవెంట్కి నేను వస్తా, ఎందుకంటే మా ఫ్యామిలీ కాబట్టి. అండ్ వేణు గారు చాలా 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 హ్యాపీగా ఉంది, మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను వేణు గారు కలిసి నాది ఒకే కలిసి సినిమా చేసే టైంలో చాలా మంది ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళాము, చాలా మంది దగ్గరికి. అందరూ అంటే రిజెక్ట్ అయింది కాబట్టి లాస్ట్ మేము కలిసి చేసుకున్నాం. ఆ బాబు ఉన్నాను బట్టి ఎందుకంటే ఈరోజు ప్రొడ్యూసర్గా కూడా అయిపోయారు, సక్సెస్ కొట్టేశారు, డైరెక్టర్ అయిపోయారు. ఈయన ఎంచుకునే కథలే కాదు, ఈయనకి నచ్చే కథలు ఈయన గురించి నాకు బాగా తెలుసు. ఈ లోపల ఏదైతే ఇందాక నుంచి అందరూ మట్టిలోంచి పుట్టింది కదా అంటారు, అలాంటి కథలు అద్భుతమైన కథలు ఈయన దగ్గర చాలా 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 ఉన్నాయి. మీరు చేసినా చేయకపోయినా మంచిగా మన బోస్ లాంటి వాళ్ళు వదిలినట్టు కొంతమంది తయారు చేసి మీరు చేస్తూ ఉండండి. వాళ్ళు కూడా మంచి మంచి డైరెక్టర్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కథలన్నీ కూడా ఒక తెలుగు సినిమా చాలా అవసరం. ఇంకా కంగ్రాచులేషన్స్ అందరికీ. మీ బ్యానర్ డోలాముఖి అనేది ఇంకా గట్టిగా సౌండ్ రావాలని, అలాగే ఈ ఈవెంట్ని వచ్చి అందరికీ కంగ్రాచులేట్ చేయడానికి వచ్చిన మా కోన వెంకట్ గారు, మా బాబీ గారికి, రవి గారు ఎప్పుడు కొన్ని అరుదైన సినిమాలు వస్తాయి ఇలా డిఫరెంట్గా వచ్చి మంచి సక్సెస్ కొడతాయో అక్కడికి నేను ఎప్పుడు వస్తానో ఎప్పుడు కూడా అక్కడ మీరు ఉంటారండి. అంటే మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేసే విధానం నాకు చాలా 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 ఇష్టం. నా ఏ సినిమా ఉన్న ఫస్ట్ నుంచి సెకండ్ హ్యాండ్ నుంచి నా ఫస్ట్ షూటే స్టార్ట్ అయింది నా ఇంట్లో. సో నా ఏ సినిమా వచ్చినా కూడా దాని మీద హానెస్ట్గా నాకు ఎప్పుడు ఫోన్ చేసి చెప్తాను. చాలా 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 థ్యాంక్స్ సార్. అందరూ గురించి చెప్పారు సార్. సురేష్ గోగులి నేను ఒక 4 సినిమాలు కలిసి చేసాం. అప్పటికి యూట్యూబ్ అంత గొప్పగా లేదంటే సోషల్ మీడియా అంత
గొప్పగా లేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ పాటలని కూడా సరదా ఎటువంటి టైం ఉన్నప్పుడు అప్పుడే నేను ఎప్పుడు ఎదురు చూసేది ఇది చాలా చాలా పెద్ద టెక్నీషియన్ అవుతాడు తెలుగు ఇండస్ట్రీకి, చాలా గొప్ప టెక్నీషియన్ అవుతాడని చాలా నమ్మాను. బట్ చెప్పాను కదా టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు ఇది ఇంకా చాలా అంగీకరించి చూసుకోకలేదు. నువ్వు ఇంకా మంచి సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరికీ ధన్యవాదాలు, మన ఈటీవీ సాయి గారికి, నితిన్ గారికి, మీ అంటే చాలా అద్భుత ఆడియన్స్కి ఏం కావాలో అలాంటి కంటెంట్ ఎంచుకుంటున్నారండి. అది ఎంచుకున్న నాళ్ళు మీ పేరు అలా వినిపిస్తూనే ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ మీకు కూడా, అందరికి ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా. మనం లాస్ట్ డే మీకు చాలాసేపు నుంచి ఉన్నారు, మీరు కూడా చాలా బాగా ఇది చేశారు. టీం అందరికీ థ్యాంక్ యూ. అందరికీ టైం లేట్ అయిపోయింది, ఫోన్ చేశారు. ఫైనల్ గా అంటే మేము బ్యాండ్ లో స్వాగతం పలికాము. సో ఈ సక్సెస్ సౌండ్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి అండ్ మీతో అందరూ గెస్ట్ ప్లీజ్ బాబు గారు మరొకసారి శ్రీ విష్ణు గారికి, డైరెక్టర్ బాబీ గారికి